మా తండ్రి గారైన శ్రీ ముళ్ళపూడి శంకరనారాయణ గారు వ్రాసిన శివస్తుతి పద్యమాలిక. ఓం శ్రీ గణేశాయ నమః. గణేశ స్తుతి. అగజాతనయం దేవం కందర్భకోటి సుందరం గజాస్యం వరదోపేతం భక్తపాలన తత్పరం. శివస్తుతి ప్రారంభం. శ్రీకరమగువాక్కు శ్రీయుతమగు చేత శ్రీవసించు మనసు చిత్తశుద్ధి శ్రీకి శత్రువులను ఛేదించు శక్తిని శ్రీపదంబు నిమ్ము శ్రీ మహేశ. శ్రీపతికి నీవు పూజ్యుడవు శ్రీ మహేశ. శ్రీ సరస్వతి కన్నయ్యౌ శ్రీగిరీశ. శ్రీకి బిల్వ నిలయ చేయు శివుడవంచు శృతులు పేర్కొనె నిన్ను శ్రీ సూక్తమందు. పరమ ప్రేమ రూప పరమేశుపై భక్తి అది అమృత రూపమనిరి బుధులు. ఫలము కోరనట్టి పరమ పావన భక్తి కొలత కందనట్టి ఫలమునిచ్చు. నారద భక్తి సూత్రాలలో 2వ 3వ సూత్రాలు. భుక్తి నిహమునందు ముక్తి పరమునందు నిచ్చు శివుడు భక్తి మెచ్చి మనకు. భక్తి జనని చేర్చు పరమేశ్వరాంకంబు షణ్ముఖ గణపతుల సరసనుంచు. శ్రీయనంగ గౌరి శ్రీమన్మహాలక్ష్మి విశ్వవ్యాప్తి శివుడు విష్ణువగును. హరిని ఎందు హరిని హరి ఎందు హరుని దర్శించు వార్కి జ్ఞాన సిద్ధి కలుగు. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మహాకవి శ్రీ తిక్కన సోమయాజుల వారి సందేశం. విష్ణు హృదయమందు విశ్వేశ్వరుడు యుండు శివుని హృదయమందు శ్రీహరుండు. వారిలోన లేని వేరు భావము నీవు వదలు మంచు తెలుపు వేదవాక్కు. అథర్వణ వేదం. నిర్గుణంబు నీవు నిఖిల లోకేశ్వర. సుగుణ రూపమందు సాంబమూర్తి. సుగుణ నిర్గుణాలు సమపాళ్ళుగా నుండు లింగ రూపమున వెలుంగుతావు. వరుణ సంసార బంధ నివారణంబు అసియునింద్రియ దోషాల కసియేగును. వరుణ కలయంగనసి ఎందు వారణాసి పుణ్యతీర్థాల కదియేగ పుట్టినిల్లు. కాశీనాథుడు జ్ఞాన ప్రకాశి మనకు. ఇంద్రియ దోషాలకు అసి ఖడ్గం. సచ్చిదానంద రూపమౌ సాంబమూర్తి ఇందునందున విలసిల్లు ఇందుమౌళి. శృతులు స్మృతులందు నలరారు సీమనీది శరణు శరణన్న వారిని సాకుమూర్తి. లింగరూపంబురాతిపై గంగ జల్లి దళము మారేడు నుంచంగ దానిపైన ఉబ్బి తబ్బిప్పులయ్యదవబురముగా మెచ్చుకుంటావు మా తండ్రి పిచ్చి తండ్రి. నీ ప్రసాదము శివ నిత్యంబు నీవిచ్చు స్వాదు భోజనమదే స్వస్థతిడును. నీవు నిత్యమిచ్చు నిర్మలమగు నీరు తీర్థమది ఏకామితార్థమిడును. ఆహారం అన్నపూర్ణము నుండి, నీరు గంగమ్మ నుండి మనకందుతాయి. అంటే నీ నుండి వచ్చే తీర్థప్రసాదాలే కదా స్వామి. భానుమండల మధ్యలో భాసురిల్లు స్వరములకు నెల్ల మూలమీశ్వరుడవీవు.
జ్యోతి రూపము స్వర రూపమీవే కాదా, భాసురత గూడు స్వరమిచ్చు భాస్వరుడవు. పుట్టమన్ను కూడా పూజనీయమగును, వేయి లింగములుగా విస్తరించి. పుట్టినట్టి తనువు పుట్టమన్నును బోలు, పూజ్యమగును శివుని పూజలందు. శివుని పశుపతనుచు చెప్పెను వేదాలు, పశువులెల్ల జీవరాశులేగా. శివుని అంశ కలదు జీవులందరిలోన, జీవతత్వమందు శివుని చూచు. పురుషులందు కలుగు పురుషోత్తముని ప్రాప్తి, గీతమాత మాట వేదవాక్కు. నందీశ్వర నమస్తుభ్యం. క్షీరసాగరమంతయు చిలికినంత, నందువెన్న ముద్దగ వచ్చె నంది రూపు. స్వామి సేవలో తాను నిస్వార్థుడాయే, భక్తి తత్పరుడైనాడు బసవమూర్తి. భక్తివశ్యుడు తానయ్యే పరమశివుడు, నంది పేరున తన పేరు పొందుపరచే. నంది నందీశ్వరుండయ్యే నాటి నుండి, ఈశ్వరిని చూడనుమతి ఇచ్చుచుండు. ధర్మమనునది 4 పాదాలు కలది, 4 పాదాలు నందికి 4 కాళ్ళు. ధర్మమను నంది నెక్కుచు ధరణి నేలు, ధర్మ సంరక్షకుండు సదాశివుండు. ఈశావాస్యమిదం సర్వం. ఈశావాస్యము విశ్వమంత తనదౌ, ఇంపైన నాట్యాలయం. ఈశానుండుగ సర్వ విద్యలకు తానిచ్చేటి విద్యాలయం. శ్రీసుత్యాగమ నిత్యవాసిరసికం, శ్రీచిత్సభానాయకం. శ్రీశైలేశ్వర పాద పద్మయుగళం, శ్రీయేస్కరం మంగళం. పంచాక్షరి. పంచాక్షరి పంజర రంజితాభ్యాం అని శివపార్వతులను స్తుతించేరు ఆదిశంకర్ల వారు. పంజరమనియంద్రు పంచాక్షరినియందు, పలుకరించు చిలుక పరమశివుడు. మనసు పంజరమున మనసైన చిల్కగా, మనసు విప్పి పలుకు మనసివయ్యా. శివుడు పంచముఖుడు. శివుని మంత్రం పంచాక్షరి. నా నద్యోజాత, మా వామదేవ, సి అఘోర, వా తత్పురుష, యా ఈశాన. అందుండి పంచభూతాత్మక ప్రా ప్లస్ పంచం ప్రపంచం వచ్చింది. పంచకోశములుగా పంచలింగాకృతుల్ పరచియుండును శరీరమందు. అక్షరములు 5 నరచేతిలో చేరి, శివుని మంత్రమగును చేరువగును. వివరణ. పంచలింగాకృతుల్ పంచారామములు. అమరారామం మనోమయ కోసం, కుమరారామం విజ్ఞానమయ కోసం, సోమారామం ప్రాణమయ కోసం, ద్రాక్షారామం అన్నమయ కోసం, క్షీరారామం ఆనందమయ కోసం. మనలోనున్న ప్రపంచం, మనతోనున్న ప్రపంచం, మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా శివమయం. చివరకు మన చేతిలో ఉన్న 5 వేళ్లలో ప్రజ్వరిల్లుతాడు శివుడు. 5 వేళ్లు పంచాక్షరి బీజమంత్రాలు, అరచేయి పంచాక్షరి మంత్రం. ఇవి పవిత్రంగా ఉంచుకుంటే మన గుప్పెట్లోనే ఉంటాడు పరమశివుడు. విశ్వంను ఏకంగా చూస్తే అంతా శివుడే, విశ్వంను అనేకంగా చూస్తే అంతా శివుడే. వివిధ ఆకారాలుగా సర్వము తానైన వాడెవ్వడులోని భావార్థం ఇదే. శ్రీ కుక్కుటేశ్వర స్వామి స్తుతి. పీఠికాపురం పిఠాపురంలో వెలసిన స్వామి, అమ్మవారు పురుహూతికాదేవి, అష్టాదశ పీఠాలలో 10వది. పురాణగాథ. గయాసుర సంహారానికి త్రిమూర్తులు పథకం వేశారు. గయాసురుడు తన దేహాన్ని యాగశాలలో వాళ్ళకిచ్చాడు. గయాసుర సంహారానికి శివుడు కోడి రూపంలో వచ్చి కోడికూత కూస్తాడు.
అదే అసుర సంహారానికి నాంది అవుతుంది. వాడి దేహం 3 ముక్కలుగా ఖండింపబడుతుంది. శిరోఖండం పడిన చోటు శిరోగయ, గయా బీహార్. నాభిభాగం పడిన చోటు నాభిగయ, ఒరిస్సా. పాదభాగం పడిన చోటు పాదగయ, పిఠాపురం. కోడి కూయంగ చీకట్లు వీడునట్లు కోడి పిలుపులై నీ శతకోటి పేర్లు జాగృతము సేయు జనులలో జడము బాపు పెక్కు వెలుగులై ప్రసరించు కుక్కుటేసా. కుక్కుటములండముల తమ ప్రక్క చేర్చి వెచ్చవెచ్చగా పొదుగును వేడినిచ్చి కుక్కుటము ఓలె ప్రజలను ప్రక్క చేర్చు కుక్కుటపు దీక్ష నీదయా కుక్కుటేసా. పురహర వెలసేవు పురుహూతి కనుగూడి పీఠకాపురమను పీఠమందు లెక్కలేని ప్రజల మ్రొక్కులందుచు వారి చిక్కులెల్లదీర్చు కుక్కుటేసా. దిక్కులేని వారికి దేవుడే దిక్కంద్రు దిక్కుతోచనట్టి చిక్కులందు దిక్కు తెలియజేయు దిక్సూచి నీవయా దిక్కులెలిమిదేలు కుక్కుటేసా. పాదగయ్యను పేరును పొందినట్టి పుణ్యధామము నీ యొక్క పుట్టినిల్లు కుక్కుటేశ్వర పేర మా ప్రక్క చేరి కురియజేతుము ప్రేమను మిక్కుటముగా. నీకు పుష్పంబు పత్రము నీరో ఫలమో ఇచ్చినంతనే మమ్ముల మెచ్చుకొనుచు పాహి మాం ఎనుచును ప్రణతులిడగా కుశలమును చూచు పరమేశ కుక్కుటేసా. కామక్రోధాల పైశాచికముల ద్రోలి మోహలోభాల జంటను మూల ద్రోసి మదము మాత్సర్యముల యొక్క మదమడంచి చక్కదిద్దేవు మమ్ముల కుక్కుటేసా.